తర్వాత అతిథి అవధాని ఆముదాల మురళి గారు. రాష్ట్ర ముక్త విశ్వవిద్యాలయం నుండి ఎంఏ సంస్కృతంలో పట్టభద్రులయ్యారు. అవధాన ప్రక్రియతో తొలి పురస్కార గ్రహీత అయినటువంటి ఆశావాది ప్రకాశ్‌రావు గారి దగ్గర అవధానంలో శిక్షణ తీసుకున్నారు. వృత్తిరీత్యా సంస్కృత ఉపన్యాసకులైన మురళి గారు ఇప్పటివరకు 216 అష్టావధానాలు, 5 శతావధానాలు, 3 ద్విగుణిత అష్టావధానాలు చేశారు. వీరి కలం నుండి పచ్చని తెలుగు, సుభాషిత త్రిశతి, వ్యాస మురళి, వజ్ర కిరీటం, శతావధాన కౌముది, ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచారి మొదలైన 15కు పైగా గ్రంథాలు రచించారు. గండపెండేర, స్వర్ణ కంకణ సత్కారాలతో పాటు అవధాన కళానిధి, అవధాన కౌముది, అవధాన రత్నాకర మొదలైన అనేక బిరుదులు పొందినటువంటి అవధాని ఆముదాల మురళి గారికి తానా ప్రపంచ సాహిత్య వేదిక స్వాగతం పలుకుతూ ఆయన ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మురళి గారు స్వాగతం. ధన్యవాదాలండి. తానా ప్రపంచ వేదిక నిర్వాహకులు, అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారికి, పెద్దలు ప్రసాద్ తోటకూర గారికి, చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అతిథిగా విచ్చేసి ఆశీర్వదించినటువంటి అపూర్వ పంచసహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారికి, మాకంటే ముందు తరం అవధానంలో అగ్రేసరులైనటువంటి కుదూరు జగదీశ్వరన్ గారికి, ఈ మిగతా అవధానాల గురించి ప్రసంగించడానికి విచ్చేసినటువంటి అవధానులు, పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్షామము దాపురించి పలుసారులు చచ్చెను జంతు సంతతు, వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలు చరిత్ర చాటునన్, క్షామములెన్ని వచ్చిన రసజ్ఞత ఇంచుక చావలేదు, క్షామములెన్ని వచ్చిన రసజ్ఞత ఇంచుక చావలేదు, జ్ఞానామృత వృష్టికిన్ కొరత నందని రాయలసీమ లోపలన్, జ్ఞానామృత వృష్టికిన్ కొరత నందని రాయలసీమ లోపలన్. రాయలసీమ అంటే కరువుకు పుట్టినిల్లు లాంటిది. అటువంటి రాయలసీమలో ఎన్నిసార్లు క్షామం దాపురించినా, ఎన్ని జంతువులు మరణించినా, ఎంతమంది ప్రజలు చనిపోయినా రసజ్ఞత మాత్రం ఇంచుక కూడా చావలేదు, ఇక్కడ జ్ఞానామృత వృష్టికి కొరత లేదు అని చెప్పినటువంటి వారు నండూరి రామకృష్ణమాచార్యుల వారు. వారికి శిష్యులై అవధాన ఆచార్యులుగా ప్రసిద్ధి పొంది అవధాన రంగానికి మొట్టమొదటి పద్మశ్రీని సముపార్జించి పెట్టినటువంటి వారు డాక్టర్ ఆశావాది ప్రకాశ్‌రావు గారు. వారు సివి సుబ్బన్న గారి శిష్యులు. యువకుల్ పల్వురు పైకి రావలయు, యువకుల్ పల్వురు పైకి రావలయు, ఇందాక తోటకూర ప్రసాద్ గారు ఆకాంక్షించినటువంటి ఆకాంక్ష ఇది. యువకులు రావాలి, అవధాన రంగం విస్తృతంగా వ్యాప్తి చెందాలి అనేటువంటిది. యువకుల్ పల్వురు పైకి రావలయు, ఆయుష్మంతులై శబ్దశాస్త్ర విపశ్చిత్వముగాంచి, పద్య రచనా ప్రాగల్భ్యముగాంచి, హాస్య వినోదోక్తి విభూతిగాంచి, అవధానాధీన ధీమార్కులై కవులై గ్రంథ ప్రణేతలై నవజగత్ కళ్యాణ భావాబ్ధులై అని ఆకాంక్షించినటువంటి వారు డాక్టర్ సివి సుబ్బన్న శతావధాని గారు. వారికి శిష్యులై
అవధానంలో మెలకువలు నేర్చుకొని అవధాన విద్యను వ్యాప్తి చేయడానికి నిరంతరం కృషి చేసినటువంటి వారు. తాము అవధానులు కావడమే కాకుండా చాలా మంది శిష్యులను తయారు చేసి అవధానాన్ని సుస్థాపితం చేసినటువంటి వారు డాక్టర్ ఆశావాది ప్రకాశ్‌రావు గారు. వారు 1944 సంవత్సరం ఆగస్టు నెల 2వ తారీఖున అనంతపురం జిల్లా సింగనమల మండలంలో ఉన్నటువంటి కొరివిపల్లి గ్రామంలో జన్మించారు. తల్లి కుల్లాయమ్మ, తండ్రి పక్కీరప్ప. వారు చదువుకునేటువంటి రోజుల్లో డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అష్టావధానం చేశారు. నండూరి వారు వారికి లెక్చరర్‌గా ఉన్నారు. వీరు వసతి గృహంలో అవధానం చేసినటువంటి విషయం తెలుసుకొని పిలిచి ఓ సమస్య ఇచ్చారు. ఆ సమస్యను పూరించగానే నిజానికి వారి ఇంటి పేరు ఆసాది వారు. ఆ ఆసాది అనేటువంటి పేరును మార్చి ఆశావాదిగా మార్చి వారికి నారాయణ మంత్రోపదేశం చేసి, ఈ రోజు నుంచి నువ్వు ఆశావాది ప్రకాశ్‌రావు అని దీవించారు. ఆ ఆశావాదాన్ని వ్యాపితం చేసి తన జీవితానికి అన్వయం చేసుకుంటూ చాలా చక్కగా ఆయన అవధానానికి సేవ చేశారు. వారి పిల్లలను కూడా ఒకరు హిందీ, ఒకరు ఆంగ్లం, ఒకరు సంస్కృతం బోధించేటువంటి వారుగా దిద్ది తీర్చారు. అటువంటి వారు 171 అష్టావధానాలు చేశారు. ఆ 171 అష్టావధానాల్లో ఒకటి ద్విగుణిత అష్టావధానం ఉన్నది. మిగిలినవన్నీ కూడా అష్టావధానాలు. ఈ 171 అష్టావధానాల్ని జాగ్రత్తగా ఆశువులతో సహా వ్రాసి పెట్టారు. వాటిని పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ఇది వారి గురువు గారు డాక్టర్ సివి సుబ్బన్న గారి నుంచి వచ్చినటువంటి లక్షణం. సివి సుబ్బన్న గారు వారు చేసినటువంటి అవధానాల్లో కొన్నింటిని శతావధాన ప్రబంధం అనే పేరుతో 3 సంపుటాలు వేసి ఆ మూడింటిని కలిపి అవధాన త్రిపుటి, శతావధాన త్రిపుటి అనే పేరుతో వేశారు. అట్లా ఆశావాది గారు అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతం, అవధాన కళాతోరణం అనే పేరుతో 5 భాగాలుగా ఈ 171 అష్టావధానాలను పుస్తక రూపంలో వెలువరించారు. ఆ విధంగా వారు చేసినటువంటి ప్రతిపద్యం కూడా ఇప్పుడు మనకు లభ్యమవుతూ ఉన్నది. అది వారు తరువాత తరానికి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్‌గా మనం భావించొచ్చు. చాలామంది అవధానులు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో చేసినటువంటి వారు అంటే ఈ రికార్డెడ్‌గా ఉంటే పర్వాలేదు గానీ, రికార్డెడ్‌గా లేకుండా చెప్పినటువంటివి ఎవరో ఉంటే ఉండొచ్చు. చాలామంది ప్రఖ్యాతులైనటువంటి అవధానుల పద్యాలు మనకు చాలా మట్టుకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. అటువంటి లోపం జరగకుండా జాగ్రత్త పడినటువంటి వారు ఆశావాది ప్రకాశ్‌రావు గారు. వారు చాలా గ్రంథాలు రచించారు. దాదాపు 35కు పైగా వారు గ్రంథాలు రచించారు. వారు రచించినటువంటి గ్రంథాల్లో చల్లపిల్లరాయి చరిత్రం ఇది పరిశోధన తాళ్లపాక అన్నయ్య రాసినటువంటిది. దాన్ని పరిశోధన చేసి వారు రాసినారు. ఆ యక్షగానాన్ని పరిష్కరించి ప్రచురించారు. తర్వాత ఎర్రన ప్రహ్లాద చరిత్ర, పోతన ప్రహ్లాద చరిత్ర ఈ రెండింటిని తులనాత్మకంగా అధ్యయనం చేసి రాశారు. తర్వాత లోకలీలా సూక్తం, పుష్పాంజలి, మెరుపు తీగలు, దీవెన శేషలు, రామకథా కలశం, పార్వతీ శతకం, తర్వాత జ్యోతిష్ సుప్రభాతం మొదలైనటువంటివన్నీ వారు రచించినటువంటి రచనలు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోసం పోతన భాగవతం తృతీయ స్కందాన్ని వారు వచనంలో రాశారు. తర్వాత వచన కవితలు కూడా రాశారు. అంతరంగ తరంగాలనే పేరుతో ఇది హిందీ భాషలో కూడా అనువాదమైంది. తర్వాత విద్యాభూషణ భోగిశెట్టి జోగప్ప అనే ఐఏఎస్ ఆఫీసర్ గారి జీవిత చరిత్రను రాశారు. అది కన్నడ భాషలోకి అనువాదం అయింది. ఆర్కెస్ట్రా, హనుమ స్తోత్ర మంజరి, సుబ్రహ్మణ్య స్తోత్ర కదంబం,
నడిచే పద్యం నండూరి, ఇవి వారు రాసినటువంటి మిగతా గ్రంథాలు. సుబోధిని వ్యాకరణం అనేటువంటి ఒక వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాశారు. ఇంకా అన్నిటికంటే మించింది ఏమిటంటే చాలా ఆసక్తికరమైనటువంటిది, వారు అవధానంలో 171 అష్టావధానాల్లో చేసినటువంటి అప్రస్తుత ప్రసంగాలను కూడా వారు జాగ్రత్తగా చేసి అవధాన వినోదం సరస ప్రసంగం అనే పేరుతో ఒక పుస్తకంగా కూడా తీసుకొని వచ్చారు. ఇది మిగతా వాళ్ళు చేయలేకపోయినటువంటి పని, వారు ప్రత్యేకంగా చేసినటువంటి పని. దీన్ని ఆసరాగా చేసుకొని హాస్యవల్లరి అవధాన ప్రసంగం అనే పేరుతో రాపాక ఏకాంబరాచార్యులు ఆశావాది మిగతా అవధానుల యొక్క అప్రస్తుత ప్రసంగ ప్రశ్నలను వారు కొన్ని రికార్డు చేశారు. అట్లా మనకు అప్రస్తుత ప్రసంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలకు సంబంధించిన పుస్తకాలు 4 దొరుకుతూ ఉన్నాయి. ఆ 4 ఈ 2 ప్రధానమైనటువంటివి. మిగిలినటువంటి 2 అవధానులు కానటువంటి వారు సంకలనం చేసినటువంటివి ఉన్నాయి. తరువాత ఈ విధంగా ఇన్ని ముద్రిత రచనలు చేశారు ఆశావాది ప్రకాశరావు గారు. సరే, మనం వారి గురించి ఇంకా విస్తృతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే వారి శిష్యుల గురించి మాట్లాడుకోవాలి. చాలా మంది శిష్యుల్ని వారు తయారు చేశారు. వాళ్ళందరూ కూడా చాలా మంది అవధానాలు చేస్తూ ఉన్నారు. లోకా జగన్నాథ్ శాస్త్రి గారు, గురువేపల్లి నరసింహులు గారు, ఆముదాల మురళి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వీరికి వీరి సాహిత్యం మీద మంకాల శ్రీరామచంద్రుడు గారు షాద్నగర్కు చెందినటువంటి వారు. వీరి అవధాన సాహిత్యం మీద ఆశావాది ప్రకాశరావు గారి సాహిత్యము పరిశీలన అనేటువంటి అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత వీరు స్వయంగా రాయల కళాగోష్ఠి అనేటువంటి సంస్థను స్థాపించి చాలా మంది చేత అవధానాలు చేయించడం, అవధాన కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు మొదలైనటువంటివి చేశారు. చాలా మంది అవధానుల్ని వారు ప్రప్రథమంగా పరిచయం చేశారు రాయలసీమకు. ఇది వారికి ఉన్నటువంటి ప్రత్యేకతలు. అంటే ఒకవైపు అవధానాలు చేస్తూ, రచనలు చేస్తూ, ఒక సాహిత్య కార్యకర్తగా కూడా వారు వెలుగొందారు అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. సరే, ఇక వారు చేసినటువంటి సమస్య పూరణలో 1-2 చెప్పి తర్వాత నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక విచిత్రమైనటువంటి సమస్య ఇచ్చారు వారికి. నాది 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 నీది, నాది 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 నీది, ఇది వారికి ఇచ్చినటువంటి సమస్య. 4 నాది, చివరిది నీది. ఇట్లా ఆ ఆట వెలదిలో చివరి పాదం ఇచ్చారు. అక్షరార్చనము అవధాన కలనము, అక్షరార్చనము అవధాన కలనము, కవితలల్లు నేర్పు గాన కలయో, కూర్మిని విని కున్కునోర్మి క్రమముగా, నాది 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 నీది అని పూరించడం జరిగింది. అక్షరార్చనము నాది, మొదటి నాది. అవధాన కలనము నాది, మూడోది కవితలల్లు నేర్పు నాది, గాన కలయు నాది. 4 నాది పదాలు అయిపోయినాయి. చివరిది నీది ఉంది. కూర్మిని విని కున్కు ఓర్మి, ఇవన్నీ నేను చెప్తూ ఉంటే విని నిద్రపోయేటువంటి పని నీది అని చెప్పి సరసంగా సరదాగా పూరించారు. అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అవధాన అనేటువంటి వాడు అర్చనార్చన పరుడు కావాలి, అవధాన కలనం చేసేటువంటి నేర్పు ఉండాలి, దాంట్లో కవిత్వం చెప్పాలి, దాన్ని కమ్మగా ఆలపించేటువంటి గాన కళ కూడా ఉండాలి అనేటువంటి ఒక లక్షణాన్ని కూడా ఇందులో నిబద్ధించారు. ఆ తర్వాత పోరణ శక్తుడయ్యు గెలుపొందెను యుద్ధమునందు మక్కువన్, పోరాటం చేసేదానికి శక్తి లేకపోయినా యుద్ధంలో గెలిచాడట. ఇది ఆయనకి ఇచ్చినటువంటి మరో సమస్య. కౌరవసేన తోడ పటు గర్వమునన్ కలహింపవెల్లి, విస్తారచము సమూహమును దవ్వులగాంచి భయంబునుండగా, ధీరతనర్జునుండు తన తేజము చూపే
విరాట సూనుడే పోర అశక్తుడయ్యు గెలుపొందెను యుద్ధమునందు మక్కువన్. ఉత్తర కుమారుణ్ణి తీసుకొని వచ్చి ఆయన యుద్ధంలో గెలిచాడు మొత్తానికి. కారణం ఏమిటంటే ధీరత అర్జునుడు తన తేజము చూపాడు కాబట్టి ఆ సందర్భాన్ని తీసుకొని వచ్చి చక్కగా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా వారి దత్తపదులు దత్తపదుల్లో హీరో, జీరో, సారో, న్యారో అనే 4 పదాలు ఇచ్చి ఆంధ్ర భాషా యోష వర్ణన చేయమని చెప్పి అన్నారు. ఆంధ్ర భాషామ తల్లి వర్ణన చేయమన్నారు. హీరోదంచిత భాసమాన ముఖమై హీరో హీరోదంచిత భాసమాన ముఖమై హృద్యాతిశాయిత్వ మంజీరోత్పన్న జీరో మంజీరోత్పన్న నినాదయాన పదమై శృంగార సందీప్తమై సారోదార నిగూఢ భావ భరమై సత్యాశ్రయ స్నిగ్ధ మాన్యారోప స్ఫుట పీఠమైన తెలుగే నర్చింతునే కాలమున్ అని హీరో, జీరో, సారో, న్యారో అనేటువంటి పదాలు హీరా రత్నం అని, మంజీరా అనే దాంట్లో మంజీరా ఉత్పన్న అని సంధి చేసి మంజీరో అని చేయడం. తర్వాత సారా ఉదార అక్కడ కూడా సంధి చేసి సారోదార. తర్వాత మాన్య ఆరోప అని చెప్పి మాన్యారోపలో న్యారో. ఈ విధంగా ఆ పదాలను తీసుకొని వచ్చి చక్కగా అంశం నుంచి పక్కకు పోకుండా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని సంస్కృత సమాస భూయిష్టమైనటువంటి పద్యంతో చెప్పడం జరిగింది. ఇక వారి వర్ణనలు చాలా సరళమైనటువంటి పదాలతో చక్కనైనటువంటి భావబంధురంగా ఉంటాయి. వారి కంఠం అద్భుతంగా ఉండేది. ఆ అద్భుతమైనటువంటి మధురమైనటువంటి కంఠంతో వారు పద్యాన్ని ఆలపిస్తూ ఉంటే శ్రోతలు మంత్రముగ్ధులై వినేటువంటి వారు. పైగా వారు చెప్పేటువంటి అల్లేటువంటి పద్యంలో కూడా సరళమైనటువంటి భాష, భూతోచ్చాటన మంత్రాల్లాగా కాకుండా, ఎందుకంటే అవధానం అనేది ఒక ప్రదర్శన కళ. ప్రదర్శన కళ అంటే అర్థం ఏమిటంటే మనం ప్రదర్శిస్తూ ఉంటే అవతల వాళ్ళకి అర్థమైపోవాలి. అదే కావ్యం అయితే అది పఠన చేస్తారు కనుక ప్రక్కన నానార్థ నిఘంటువో లేదా ఇంకా పెద్ద నిఘంటువులు ఏవైనా పెట్టుకొని ఈ పదాన్ని ఏ సందర్భంలో ప్రయోగించినారని చూసుకొని అర్థం గ్రహించి చేయొచ్చు. కానీ అవధానం ఏమిటంటే మనం చెబుతూ ఉన్నప్పుడు అవతల వాళ్ళు అందుకున్నారంటే అది ఆసక్తికరంగా ఉంటుంది. ఆ విధంగా తమ ప్రతిభను ప్రదర్శించాల్సినటువంటి చోట ప్రదర్శిస్తూనే రాజీ పడకుండా చక్కగా చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు సూటిగా హృదయాలను తాకేటువంటి పద సంపత్తితో, భావ సంపత్తితో పద్యాలు చెప్పినటువంటి వారు డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారు. వారి వర్ణనలో పల్లెలు దేశ సౌభాగ్యానికి ఎల్లల్లాంటివి అనేటువంటి ఒక అంశాన్ని ఇచ్చారు. పల్లెల గురించి వర్ణించమని చెప్పి అన్నారు. ఇది ఎందుకు దీన్ని ప్రత్యేకించి చెప్తున్నాను అంటే అవధానం మీద ఒక రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, రకరకాలైన ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏమిటంటే అవధానం ఎంతసేపు దేవతా స్థుతుల వైపే తిరుగుతూ ఉంటుంది, దానికి ఏమి కాంటెంపరీ స్పృహ లేనటువంటిది అవధానం అని, సమకాలిక స్పృహ అవధానులకు ఉండదు. ఆ పద్యం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినటువంటి అంశం, ఇట్లాంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటినీ పరాస్తం చేస్తూ నేడు అవధానాలు జరుగుతూ ఉన్నాయి. ఏ అంశం మీదైనా పద్యం చెప్తూ ఉన్నారు. అసలు అవధానంలో చాలా చమత్కారాలు ఉంటున్నాయి, చాలా ధ్వనిపూర్వకమైనటువంటి ప్రయోగాలు చాలా ఉంటున్నాయి. అది తెలియకుండా చాలా మంది బురద జల్లుతూ ఉన్నారు కానీ, బట్టగాల్చి వేస్తున్నారు కానీ, నిజానికి అవధానం ఎప్పుడు మడిగట్టుకొని లేదు అని చెప్పడానికి ఈ పద్యం ఒక ప్రబలమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పచ్చు. పల్లెలు సాహితీ కుసుమ వల్లులు, పల్లెలు సాహితీ కుసుమ వల్లులు. ఏ ఊర్లో అండి తిన్నెలు లేకుండా ఉన్నది, అరుగులు లేకుండా ఉన్నది? ఏ అరుగు మీద పండితులు కూర్చోలేదు, ఏ అరుగుల మీద సాహిత్య చర్చలు జరగలేదు?
అటువంటి పల్లెలు పల్లెలు సాహితీ కుసుమ వల్లులు హర్షపయోద వర్షపుంజల్లులు హర్షపయోద వర్షపుంజల్లులు దేశపున్ ప్రగతి సాధుమతల్లులు దేశ ప్రగతికి పట్టుగొమ్మలు కీర్తి గంధపున్ మల్లెలు దేశ కీర్తిని వ్యాపింపజేసేటువంటి మల్లె తీగలు శౌర్య భాజనపు మల్లులు శౌర్య భాజనపు మల్లులు శశ్వదుదార బుద్ధికిన్ ఎల్లలు శశ్వదుదార బుద్ధికిన్ ఎల్లలు వీని భాగ్యముల ఇట్టులే నిల్పగ దీక్షభూనుడి. ఈ పల్లెలను చెడగొట్టద్దండి, దీక్షతో వీటిని ఇట్లాగే నిలపండి అని వేడుకొన్నారు. ఇక ఆశువులకు సంబంధించి వారు ఒకసారి అవధానంలో విజయాన్ని పొందాలంటే ఏ ఏ లక్షణాలు ఉండాలి అని ఎవరో ప్రశ్న అడిగితే దానికి సంబంధించి చెప్పారు. ఇందాక అవధానుల యొక్క ప్రస్తావన వచ్చింది, అవధాన లక్షణాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వారి ఆలోచన ఏమిటి, అవధానికి ఏమేమి లక్షణాలు ఉండాలని వారు చెప్పినారో అది చెప్పేసి నేను ముగిస్తాను. ప్రతిభయు వ్యుత్పత్తి పరగువారెడు కైత గంభీరమగునట్టి గళరవంబు. ప్రతిభ ఉండాలి, వ్యుత్పత్తి ఉండాలి. ఈ ప్రతిభా వ్యుత్పత్తి కలగలిసినటువంటి కవిత్వం సృష్టించేటువంటి నేర్పు ఉండాలి. మొదటి సగం లైన్లో మొత్తం చెప్పేశారు. ప్రతిభయు వ్యుత్పత్తి పరగువారెడు కైత గంభీరమగునట్టి గలరవంబు. మంచి కంఠస్వరం ఉండాలి. ఎందుకంటే అది వినేటువంటి శ్రోతకి ఆకర్షణీయంగా చెప్పగలిగినటువంటి కంఠస్వరం లేకపోతే అవధాని రాణించడు. తరువాత చిరునవ్వులొలికించు శ్రీరమ్యమగుమోము. మాడిపీను ముఖం పెట్టుకొని చిటపట్లాడుతూ ఉలవలు వేయించుకోవడానికి కావాల్సినటువంటి మంగళం లాగా ఆ ముఖం ఉండకుండా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా హాయిగా నవ్వుతూ చిరునవ్వులొలికించు శ్రీరమ్యమగుమోము అలవోకగా సాగు చెలిమి కలిపి. స్నేహపూర్వకంగా ఉండాలి, అంతేగాని పృచ్ఛకులంటే లేదా అప్రస్తుత ప్రసంగం చేసేవాళ్ళంటే మనకు విరోధులనేటువంటి భావంతో అవతల వాళ్ళని కించపరుస్తూ సాధారణంగా సరదాగా మాట్లాడుకోవడం వేరు. కానీ కొన్ని అవధానులు ఏం చేస్తారంటే అప్రస్తుత ప్రసంగం చేసేటువంటి వాళ్ళను కించపరచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి లేకుండా చెలిమి కలిమి ఉండాలని చెప్పన్నారు. ధారణ ధైర్యము ధారయు ధోరణి ఒక బాటలోనే గుసుకర వృత్తి. ఆ ఒక బాటలో ఏగు అనే దాంట్లో కీలకం అంతా ఉంది. ఏమిటంటే పద్యం ఒక రకంగా చెప్పుంటాడు, ధారణ చేసేటప్పుడు ఇంకో రకంగా చేస్తాడు ఆయన. అంటే మధ్యలో ఏమవుతుందంటే కొన్ని సమాసాలు ఎగిరిపోతాయి, మర్చిపోయి ఉంటాడు. కానీ పద్యం ఆసుగా చెప్పే నేర్పరితనం ఉంది కాబట్టి ఆ రాసుకున్నటువంటి ప్రాస్నికుడు చూసుకునే లోపే చివరి అక్షరం చెప్పేసి ఉంటాడు, చివరి పదం చెప్పేసి ఉంటాడు. ఈ లోపు చెప్పినాళ్లే మీరు అప్పుడు చెప్పారండి ఇప్పుడు చెప్పారని అనే లేకుండా అట్లా లేకుండా సరే అవతల వాళ్ళు అడుగుతున్నారని కానీ అడగలేదనేది కాదు, మనమేం చేస్తున్నాం అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అదే ఇందాక గురువు గారు కూడా దాన్ని పల్సన బారించద్దండి అని చెప్పడంలో విషయం. ధారణ ధైర్యము ధారయు ధోరణి ఒక బాటలోనే గుసుకర వృత్తి అర్థరహితమైన అభిభాషణమును ఖండించి పోషించు కౌశలము. అనవసరమైనటువంటి ప్రసంగం ఏదైనా వచ్చిందంటే దాన్ని ఖండించేటువంటి ధైర్యం ఉండాలా. అది ఖండించాలి అంటే మన దగ్గర పిండి ఉండాలా. కాబట్టి అవధాని పిండి లేకుండా సభకు వెళ్ళకూడదు. పిండి ఉండాలంటే నిరంతరం అధ్యయనం ఉండాలి దాని అర్థం. కల్గియున్నగాక కల్గదు విజయంబు పెక్కు మాటలేల పెద్దలారా పూర్వ పుణ్య లాభమున. సరే ఇవన్నీ ఉండాలి, దీంతో పాటు అదనంగా ఉండాల్సింది ఏంటంటే పూర్వ పుణ్య లాభమున అవధానము చేయు నేర్పుగల్గు సిద్ధమిదియు. పూర్వపుణ్యం కూడా కొంత ఉండాలి అని చెప్పి అన్నారు. ఈ విధంగా అవధానంలో విజయాన్ని పొందడానికి కావలసినటువంటి
హేతువులన్నిటినీ వారు చెప్పారు. అటువంటి వారిని ఆశీర్వదిస్తూ వారి గురువు గారు ఆశావాది ప్రకాశరావొకడు నేడష్టావధాన క్రియా నైషిత్యమ్మునుగాంచి పండిత సభన్ రాణించుచున్నాడు. రాణించాల్సింది పండిత సభల్లో అని దాని అర్థం. ఎక్కడో నలుగురిని నా గదిలో నలుగురిని కూర్చోబెట్టుకొని చెప్పేశామండి, చేసేసామండి అని ముందర శతావధాని అని దానికి ఒక బిరుదు తగిలించుకొని, వెనకాల ఇంకొక అవధాని అని బిరుదు తగిలించుకొని, ఇట్లా ఏమయ్యా ఈ బిరుదు ఎప్పుడు ఇచ్చినారు, ఏ వేదిక మీద ఇచ్చినారు, ఎప్పుడు చేసినావు అంటే, మాస్టారు నాకు బిరుదు ఇవ్వగలిగినటువంటి సత్తా ఉండేవాళ్ళు ఎవరుంటారు ప్రపంచంలో, మంచి రోజు చూసి నేనే పెట్టుకున్నాను అన్నట్టు. అట్లా కాకుండా పండిత సభన్ రాణించుచున్నాడు గురువాసి పాత్రుడు ఛాత్రుడు ఉత్తముడు. ఇది అవధానికి ఉండాల్సినటువంటి లక్షణం. ఉత్తముడై ఉండాలి, శీల సంపన్నుడై ఉండాలి, గుణ సంపన్నుడై ఉండాలి. ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు విద్యా సంపద అభ్యున్నతిన్ వైశారథ్యముగాంచి అంచిత రుచిన్ వర్ధిల్లుటాశ్చర్యమే. ఈ లక్షణాలన్నీ ఉండేటువంటి వాడు అభ్యుదయాన్ని పొందడంలో ఆశ్చర్యమే ఉంది అని చెప్పి అన్నారు. కాబట్టి అవధానికి పాండిత్యం ఎంత అవసరమో గుణశీలాలు కూడా అంతే అవసరము, వినయ విధేయతలు కూడా అంతే అవసరము. అవధానం చెప్పేటప్పుడు అవధానాన్ని గురించి, అవధానాన్ని నేర్పించేటప్పుడు గురువులు ఏం చెప్తారంటే, బాబు వేదిక మీద నువ్వు కూర్చున్నప్పుడు నువ్వేమనుకోవాలంటే నువ్వు ఒక్కడే పండితుడు, మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదని అనుకోవాలి అని చెప్పి అంటారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవడానికి చెప్పేటువంటి మాటలే తప్ప అవతల వాళ్ళను తగ్గించడానికి చెప్పేటువంటి మాటలు కాదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు మాత్రమే ఏమీ తెలియదు, మనం వాళ్ళందరి దగ్గర నేర్చుకోవడానికి వచ్చినామని ఏ అవధానం అయితే అనుకుంటాడో అతను మాత్రమే అవధానిగా చిరకాలం మనగలుగుతాడు. సరే, ఇక కన్క్లూడ్ చేస్తున్నాను. మన తోటకూర ప్రసాద్ గారు ఆకాంక్షించినటువంటి విషయాన్ని గురించి ఒక్క మాట చెప్పేసి, అవధాన విద్యా వికాస పరిషత్ అనేది 2 సంవత్సరాలకు ముందు హైదరాబాద్లో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మే నెలలో 7 రోజుల పాటు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి అవధానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండే వాళ్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరుమాములు దత్తాత్రేయ శర్మ గారు వారు ఆ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మన అపర్ణ గారు, నేను కొన్ని పాఠాలు కూడా చెప్పాం. చాలా మంది అవధానులు వచ్చి పాఠాలు చెప్తూ ఉన్నారు రావాలనుకున్నటువంటి వాళ్ళకి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏం చేశామంటే, పోయిన వారం నుంచి మొదలుపెట్టి మొదట ఛందస్సు నేర్పిస్తూ ఉన్నాం. 16 వారాల పాటు ఛందస్సు నేర్పించి తర్వాత మే 20 నుంచి 26 వరకు ఈ సంవత్సరం కూడా శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అవధానాలను ప్రోత్సహించడం కోసం. దాదాపు ప్రతి వారం 50 నుంచి 75 మంది హాజరవుతూ ఉన్నారు ఛందస్సు నేర్చుకోవడానికి. పద్యానికి తిరుగులేనటువంటి వైభవం వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ 50 మంది ఛందస్సు నేర్చుకున్నటువంటి వాళ్ళలో కనీసం 30 మంది అయినా పద్యం రాస్తారు. ఆ 30 మందిలో 20 మంది అయినా శిబిరానికి వస్తారు, 4 అయినా అవధానాలు చేస్తారు. ఇప్పటి వరకు నల్లాన్ చక్రవర్తుల సాహిత్తు, ఖరగ్పూర్ ఐఐటిలో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. తర్వాత రాయచూర్లో డెంటల్ చేస్తూ ఉన్నటువంటి బోరెల్లి హర్ష, తర్వాత విద్యాపీఠంలో ఎంఏ చదువుతూ ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఆ పీఠంలో శిక్షితులై ఇప్పుడే నీట్ రాస్తూ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి అబ్బాయి సుసర్ల సుధన్వ, ఈ 4 అవధానాలు చక్కగా చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి శిబిరంలో చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. అయితే ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ చదువులు ఉన్నటువంటి కారణం చేత వెంటనే పరంపరగా అవధానాలు చేయలేకుండా పోతున్నారు. కానీ వాళ్ళందరూ కూడా చక్కగా అవధానాలు చేయగలుగుతూ ఉన్నారు. మా ఆనందం కూడా ఏమిటంటే, ఆముదాల మురళి అవధానం చేస్తే ఏం చేస్తాడు, ఇంకో 10 ఏళ్ళు చేస్తాడు. కానీ నల్లాన్ చక్రవర్తుల సాహిత్య లాంటి వాళ్ళు, మన ఉప్పలదడియం భరత్ శర్మ లాంటి వాళ్ళు అవధానాలు చేయడం మొదలు పెడితే అవధానం ఇంకో 50 ఏళ్ళు బ్రతుకుతుంది అనేది మా ఆకాంక్ష. అందుకోసమే ఆసక్తి ఉండేటువంటి వాళ్ళందరికీ నేర్పిస్తున్నాం. ఎవరైనా ఆసక్తి ఉండే వాళ్ళు ఉంటే జాయిన్ కావచ్చు, అందులో నేర్చుకోవచ్చు. ఆ పాఠాలు విద్య అదేమి గుప్తమైనటువంటి విద్య కాదు, ఎవరికి నేర్పకూడనటువంటి విద్య కాదు. మీరు అన్నారు కదా నేర్పితే వస్తుందని, వాళ్ళందరికీ నేర్పితేనే వచ్చింది. చివరిలో వాళ్ళ పురాకృతమైనటువంటి పుణ్య విశేషం వల్ల, వాళ్ళ సాధన వల్ల
వాళ్ళు వేదిక మీద ప్రదర్శించేటువంటి నేర్పరితనం వస్తుంది. ఎందుకు మనం ఈరోజు ఉపన్యాసం గాడేపల్లి వారి గురించి చెప్పబోతూ ఉన్నటువంటి మైలవరపు సాయికృష్ణ గారు కూడా ఆ అవధాన పాఠాలు నేర్చుకున్నటువంటి వారే. ఆ విధంగా ఈ సాధన ఒకటి జరుగుతూ ఉంది. దీన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకొని మీ వేదిక మీద నుంచి కూడా దీనికి ఏమైనా ప్రోత్సాహం, దీన్ని ఇంకొంచెం ముందుకు అంతర్జాతీయంగా దీన్ని ఎలా ముందుకు వెళ్ళగలరో అది మీరు కూడా ఆలోచన చేస్తారని వేడుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీకు పదే పదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. సెలవు. నమస్కారం అండి. మురళి గారు మంచి నమస్కారం. సమాచారం అందించారు. తప్పనిసరిగా దాన్ని విస్తృతపరచవలసిన ఆవశ్యకత అందరి మీద ఉన్నది. ఇలా శిక్షణా శిబిరాల ద్వారా తెలుగుకి ఒక భవిష్యత్తు, భావితరాలకి ఒక ఆసరా మీరు కల్పిస్తున్నారు. అది తప్పనిసరిగా అది అందరూ హర్షించవలసిన విషయం, ప్రోత్సహించవలసిన విషయం. తప్పనిసరిగా దీని గురించి మనం మాట్లాడదాం. ఇంకేదన్నా ఇతర సంస్థల నుంచి కూడా ఏమైనా సహకారం కావాలంటే తప్పనిసరిగా మేమంతా ముందుగా ఉండి మీకు ఏ సహకారం కావాలన్నా అందిస్తాం. తర్వాత అలాగే ఇప్పుడు మీరు మీ గురువు గారు తర్వాత అవధాన విద్యలో మొట్టమొదటి పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆశావాది ప్రకాశ్‌రావు గారి గురించి, ఆయన జీవితం, అలాగే అవధానంలో శిక్షణ ఇవ్వడంలో ఆయన చూపిన శ్రద్ధ గురించి అద్భుతంగా ఆవిష్కరించారు. అది ఒక ప్రకాశ్‌రావు గారికి కాకుండా ఆయన పరంపర ఇంకా కొనసాగాలి. మనకి తెలుగు వారిలో చాలా ప్రతిభ ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారికి కూడా పద్మశ్రీ పురస్కారాలు, పద్మభూషణ్‌లు, పద్మవిభూషణ్‌లు తెలుగు సాహిత్యం వైపు కూడా దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారిని కూడా సత్కరించాలని, అది త్వరలోనే జరుగుతుందని ఆశిద్దాం. మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.